డియర్ కామ్రేడ్స్, విరసం సీనియర్ సభ్యులు కామ్రేడ్ చెంచయ్య గారు తను 1977లో పిహెచ్డి కోసం ఎస్వి యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్గా అడ్మిషన్ తీసుకొని తన పరిశోధన నిమిత్తం దాదాపు అనేక మ్యాన్స్క్రిప్ట్స్ సిపి బ్రౌన్కు సంబంధించినటువంటి రాతప్రతుల్ని క్రోడీకరించి రాసినటువంటి సిపి బ్రౌన్ మరో చూపు ఈ గ్రంథం. దీంట్లో ఒక సిపి బ్రౌన్ తెలుగు భాషా సాహిత్యాలకి లింగ్విస్టిక్స్కి చేసినటువంటి చేర్పు, నిఘంటు నిర్మాణము, ఛందస్సు, స్థానిక భాషల్ని ఇతర భాషలతో అనుసంధానం చేసి తను జీవితకాలం చేసినటువంటి ఒక కృషిని చెంచయ్య గారు రికార్డ్ చేయడం జరిగింది. ఇది ఈ తరం సాహిత్య పరిశోధకులకి, సాహిత్యం చదువుకుంటున్నటువంటి వాళ్ళకి, జర్నలిస్టులకి చాలా ఉపయోగకరమైనటువంటి ఈ పుస్తకాన్ని విజ్ఞాన దర్శిని ప్రచురణలో ప్రచురించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా బ్రౌన్ భాషా శాస్త్రాలపై బ్రౌన్ దృక్పథాన్ని, అదేవిధంగా ఎట్లా ఆ నిర్మాణ క్రమాన్ని, భాష అర్థాలకు సంబంధించి, నిఘంటు నిర్మాణానికి సంబంధించి, వాక్య నిర్మాణానికి సంబంధించి, ఛందస్సు మీద బ్రౌన్ అభిప్రాయాలు, బ్రౌన్ ఏ విధంగా పరిశోధన చేశాడో అది మన తెలుగు భాషకి ఇతర భాషలకి ఉన్నటువంటి ఆ కంపారేటివ్ స్టడీని ఇందులో చాలా పరిశోధనాత్మకంగా చెంచయ్య గారు వివరించడం జరిగింది. ముఖ్యంగా తెలుగు సాహిత్య విద్యార్థులు తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. ఇది ఎందుకంటే లింగ్విస్టిక్స్ అసలు ఎట్లాంటి సోర్స్ లేని ఒక 250 సంవత్సరాల క్రితం మ్యాన్స్క్రిప్ట్ని స్థానిక ప్రజలతోని ఇంటరాక్ట్ అయ్యి పదాలను సేకరించి ఆ పదాల అర్థాలని వాటిని ఒక డాక్యుమెంటేషన్ చేసినటువంటి బ్రౌన్ మీద ఇది ఒక అద్భుతమైనటువంటి రెఫరెన్స్ బుక్. బ్రౌన్ అనగానే మనం కొంతమంది పేర్లనే కోట్ చేస్తాం. దాన్ని దాటి ఇంకా మిగిలిపోయినటువంటి సమాచారాన్ని చెంచయ్య గారు ఈ పుస్తకంలో నిక్షిప్తం చేశారు. అదేవిధంగా ఈ పుస్తకంలో చెంచయ్య గారి దృక్పథం ఏంటి, భాషా సాహిత్యాలపై ఆ దృక్పథము, ఆ చర్చ దీంట్లో చాలా అద్భుతంగా ఉంది. తప్పనిసరిగా అందరూ ముఖ్యంగా సాహిత్యం చదివే విద్యార్థులు, జర్నలిస్టులు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం. థ్యాంక్ యూ.